నేటి పునీతులు పునీత మదర్ తెరెసా గారు. వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. గురువారం, సెప్టెంబర్ 5, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు. ఎవడు తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనా లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకునెనేని, నిజముగా వివేకవంతుడగుటకు అతడు అవివేకి కావలెను. ఏలన ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడునది దేవుని దృష్టిలో అవివేకము. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా, వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభునకు తెలియును అని పరిశుద్ధ గ్రంథమున వేరొక చోట చెప్పబడినది. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడు గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయు మీదే. పౌలు, అపోల్లో, పేతురు. ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్ని మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. ఇది ప్రభువు వాక్కు.